దేవుని అతి పరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో నెహమ్యా వర్షిప్ సెంటర్ ద్వారా ఈ రీతిగా దేవుని వాక్యమును పంచుకోవడానికి కొద్ది నిమిషాలు మనమందరం ఏకీభవించి యేసయ్యను ఆరాధించడానికి దేవాది దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని లైవ్ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. ఈ లైవ్ వీక్షిస్తున్న మీరందరూ కూడా మీ సమయాలను మీ పనిబాటులను ఒక గంట సేపు వాయిదా వేసుకొని దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. ఆయన మహిమ నిమిత్తమై సృష్టించబడిన మనం కొద్ది నిమిషాలు ఆయన మహిమపరచడానికి సమయాన్ని కేటాయిద్దాం. ఏ స్థలంలో ఉన్నా తలలు ఉంచి కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా, ఈ ఆరాధనలో కొనసాగవలసిందిగా మనవి చేస్తాము. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, వందనీయుడా, ఆరాధనకు ఏకైక యోగ్యుడా, అర్హుడా, పూజార్హుడా, ఈ రీతిగా మా ప్రాణనాథుడైన మిమ్ములను, ఆరాధనకు ఏకైక యోగ్యుడవు అర్హుడైన మిమ్ములను నెహమ్యా వర్షిప్ సెంటర్ ద్వారా స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభువా. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు అని మీ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మృతులైన వారు ఎప్పటికీ నిన్ను స్తుతించలేరని మీ యొక్క లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఈ దినము సజీవు లెక్కలు ఉంచిన సజీవుడైన మిమ్ములను స్తుతించే భాగ్యం ఇచ్చావు ప్రభువా. పరలోకంలో నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడిని కొనియాడబడుతున్న మీరు మిమ్ములను పాపలోకంలో అశాశ్వతమైన శరీరంలో ఉన్నాయి మేము స్తుతించే అర్హతనిచ్చావు ప్రభువా. నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే లైవ్ ద్వారా వీక్షించటకు తమ హృదయాన్ని సంసిద్ధపరుచుకున్నారు, వారిని మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఎందు నిమిత్తమైతే ఈ కార్యక్రమాన్ని వారికి అందించబోతున్నాను. మీ చిత్తాన్ని బాహాటముగా వారికి బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. దేవా, మీరు మాతో రాంటే మేమేమి సాధించలేము. మీరు మాతో ఉండే మేము విజయాన్ని చూడలేము, జయాన్ని చూడలేము. కనుక ఈ ఆరాధనలో మీరు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాం. ఎవరు హెచ్చించబడకుండా మీ నామం మాత్రమే హెచ్చించబడిన కృప చూపమని ప్రార్థిస్తున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీ నామమునికి మాత్రమే ఆరోపిస్తాం. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్ని స్తుతి గీతములు పాడుకుని దేవునిని మహిమపరుద్దాం. ఈ పాట మీకు అందరికీ వచ్చినట్లయితే మాతో పాటు కలిసి ఏకీభవించి స్తుతించి దేవుని మహిమపరచవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. మరొక పర్యాయం నెహమ్యా వర్షిప్ సెంటర్ వారికి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నారు కనుక ఈ 2020వ సంవత్సరంలో ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకములు ఎదురైనాయి కనుక వాటన్నిటిని కూడా రీక్యాప్ చేసుకుంటూ, నెమరు వేసుకుంటూ దేవుని కృపలో మనకు అనుగ్రహించబోతున్న 2021వ సంవత్సరంలోనికి మనము అడుగు పెడదాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని భావించి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని భావించి మన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాటిని మనము తలపోసుకుందాం. దేవానికి స్తోత్రం.
ఇదే పెట్టి అదేం లేదు. స్తోత్రమయ్యా, దేవానికి స్తోత్రం. స్తోత్రం. స్పీడ్ ఒక పాయింట్. ఒక పాయింట్. స్తోత్రం. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినం నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమను మార్పులేదు. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమను మార్పులేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. చప్పుడు కొడదాం. చప్పుడు కొట్టి దేవుని భయపడు. స్తోత్రమయ్యా. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు. జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు. జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను చెడవైనా త్రోసివేయవు. ఎడబాయలేదు నన్ను చెడవైనా త్రోసివేయవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. చప్పుడు కొడతాం. చప్పుడు కొట్టి దేవుని భయపడుతాం.
స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు. నాడిన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినవు. ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు. ఏ సమయమైనను చేయి విడువవు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు. ఏ సమయమైనను చేయి విడువవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. స్తోత్రం, స్తోత్రం. అవునయ్యా, నీ రెక్కల కింద నన్ను దాచావయ్యా. నాకు ఆశ్రయదుర్గమైన నా రక్షణ కోటగా మారిన ప్రభా నీకు స్తోత్రం. నా దాగు స్థలముగా నీవు ఉన్నావు. స్తోత్రం. నీ రెక్కల క్రింద నన్ను దాచినావు, ఆశ్రయమైనావు. నా దాగు స్థలముగా నీ ఉండినావు, సంరక్షించినావు. క్రింద నన్ను దాచినావు, ఆశ్రయమైనావు. నా దాగు స్థలముగా నీ ఉండినావు, సంరక్షించినావు. ప్రేమించే దేవుడవు, తృప్తిపరచినావు నన్ను, సమయోచితంగా ఆదరించినావు. ప్రేమించే దేవుడవు, తృప్తిపరచినావు నన్ను, సమయోచితంగా ఆదరించినావు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనవి నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనివి నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడుచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడుచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను
ఉన్నారు. దేవానికి స్తోత్రమయ్యా. ఈ యొక్క సమయంలో మరొక స్తుతి గీతం పాడుకొని దేవుని మహిమపరుద్దాం. నీవే కృపాధారము అనే పాట పాడుకుని యేసయ్య నామం మహిమపరుద్దాం. ఈ పాట మీకు అందరికీ వచ్చినట్లయితే నాతో పాటు కలిసి పాడి ఏకీభవించి ఆయన మహిమపరచవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. Hallelujah. 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 స్తోత్రం. స్తోత్రం. Hallelujah. స్తోత్రం. Praise God. చప్పుడు కొట్టిన నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలము నవనూతన కృపను, నూతన బలము నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. స్తోత్రమయ్యా. దయచేసి మీరు ఏ స్థలంలో ఉన్నా చప్పుడు కొట్టే మహిమపరచవలసిందిగా మనం చేస్తున్నాం. వీక్షించుటకు రాలేదు కానీ దేవుని ఆరాధించుటకు వచ్చాం. స్తోత్ర. హల్లెలూయా. స్తోత్ర. ఆనందించి అనురాగబంధాల ఆశ్రయపురమైన నీలో నేను. ఆనందించి అనురాగబంధాల ఆశ్రయపురమైన నీలో నేను. ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి. ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి. ఆపదలెన్నో అనుకున్నను అభయమునిచ్చితివి. ఆవేదనల అగ్నిజ్వాలలో అండగా నిలిచితివి. ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు. నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలము నవనూతన కృపను, నూతన బలము నవనూతన కృపను
కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా. నీవే క్షేమాధారము నా యేసయ్యా. ఆరాధనకు ఏకగ్రీవుడా, పూజారుడా, వందనీయుడా, స్తోత్రార్హుడా, 2020 సంవత్సరం అంతా కాచిన దేవుడవు. 2020 సంవత్సరం అంతా కాపాడిన దేవుడు ప్రభువా. నేను నమ్ముకున్న ప్రజల పట్ల నీ కృపను చూపుతూ వస్తున్న దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. కృపానిధి సీయోను పురవాసి, నీ శ్వాసముకై నన్ను పిలచితివి. సర్వకృపానిధి సీయోను పురవాసి, నీ శ్వాసముకై నన్ను పిలచితివి. సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి. సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి. శిథిలం కాని సంపదలెన్నో నాకై దాచితివి. సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి. సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు. నిన్నే ఆరాధింతుము పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా. నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా. నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా. నీవే క్షేమాధారము నా యేసయ్యా. ఎన్నో ప్రతికూలతలు ఎదురైనా, ఎన్నో ప్రాణాపాయకరమైన పరిస్థితులు ఎదురైనా, ఎన్నో ఓటములు ఎదురైనా, ఎన్నో కన్నీరు కాల్చే పరిస్థితులు ఎదురైనా, నీ కృప చేత మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభువా. ఆదరిస్తున్నావు ప్రభువా. ఓదారుస్తూ ఉన్నావు, బలపరుస్తూ ఉన్నావు. అందుబట్టి నువ్వు ఆరాధిస్తున్నావయ్యా. నీవే మా ఆధారమైన దేవుడు. నీవే మా ఆధారమైన దేవుడు. ఆధారపడుతున్నావు ప్రభువా. ఆకారములను దాటించితివి, ప్రార్థన విని పావనమూర్తివి. ఆకారములను దాటించితివి, ప్రార్థన విని పావనమూర్తివి. పరిశుద్ధులతో నన్ను నిలిపితివి. నీ కార్యములను నూతన పరచి, పరిశుద్ధులతో నన్ను నిలిపితివి. నీ కార్యములను పావనమైన జీవన యాత్రలో విజయమునిచ్చితివి. పరమరాజ్యములు నిల్చుట కొరకు అభిషేకించితివి. పావనములు జారక స్థిరపరచినావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ
స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాదారము ప్రియేక దేవా, నీవే క్షేమాదారము నా యేసయ్యా. నీవే కృపాదారము ప్రియేక దేవా, నీవే క్షేమాదారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధితును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నిన్నే ఆరాధితును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నిన్నే ఆరాధితును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. స్తోత్ర అలాగే కళ్ళు మూసుకుందాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళుతుండగా ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళుతూ ఉంటుండగా ఇప్పటి వరకు కొన్ని స్తుతి గీతముల ద్వారా దేవుడిని మహిమపరుచుకున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళబోతుండగా, నా ఆధారమైన దేవుడవయ్యా, నాకున్న ఏకైక ఆధారము నీవేనయ్యా. 2020 సంవత్సరంలో ఎన్నో సత్యాలు తెలుసుకునే భాగ్యం ఇచ్చావయ్యా. అనేక మంది, లోకములో ఎక్కువ శాతం మంది ధనమే బ్రతికిస్తుందని, జ్ఞానమే బ్రతికిస్తుందని, అధికారమే బ్రతికిస్తుందని, బలమే బ్రతికిస్తుందని, బలగమే బ్రతికిస్తుందని నమ్ముతూ వచ్చారు. అయితే అవేవి కూడా వారిని రక్షించలేవని తండ్రి 2020వ సంవత్సరంలో మీరు రుజువుపరిచారు. ఎందరు ఉన్నా, ఏమి ఉన్నా, ఎంత ఉన్నా అవేవి కూడా ప్రాణాలను కాపాడలేకపోయాయి. అనేక మంది ఈ లోక యాత్రను ముగించుకొని కాలగర్భంలో కలిసిపోయారు. దేవా, మమ్మల్నైతే నీ బలిష్టమైన హస్తపురి దగ్గర దాచావు ప్రభు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభు. నీ చిత్తములో మేము ఇంకా ఉన్నాము కనుకనే నీకు విధేయత చూపుతూ, నీ మాటకు లోబడుతూ, నీ వాక్యానుసారంగా నడుచుట కృప చూపావు ప్రభువా. లోకము వైపు మేము మరల్చబడకుండా, లోకము వైపు చూడకుండా నీ వైపు చూసే భాగ్యం ఇచ్చావు ప్రభా. నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో, ఎంతమంది బిడ్డలైతే సేవకులతో ఏకీభవించి ఇప్పటి వరకు ఆరాధించారు, నీ కృపలో వారిని దర్శించమని, నీవు అత్యంత త్వరగా రాబోతున్న దినాన, మధ్యాకాశంలో మేఘారూఢుడవై కడమూర ధ్వని వినిపించిన దినాన ఎవరెవరైతే ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నారో వారందరినీ సిద్ధపరచమని, ఎత్తబడి సార్వత్రిక సంఘములు నిలిచే వాక్యం వారికి వినాయ చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రేమార్జనకులు మీరు ఇవ్వబోతున్న ప్రతి బహుమానములకు వారసులే వాక్యం ఇవ్వండి యేసయ్యా. అనేక మంది ప్రతి సంవత్సరము డిసెంబర్ 31వ తారీఖు అనేక విధములైన వాగ్దానాలు తీసుకుంటూ ఉన్నారు. వాటిని విస్మరిస్తూ, మరచిపోతూ లోకానుసారమైన, శరీరానుసారమైన క్రైస్తవ్యంలో కొనసాగుతున్నారు ప్రభువా. అయితే ఈ దినం వాగ్దానం యొక్క శక్తిని, వాగ్దానం యొక్క నెరవేర్పును, వాగ్దానము నెరవేరంటే మన జీవితం ఎటువంటి మాటలను, ఆజ్ఞల్లో పాటించాలి. వాక్యపు లోకంలో మమ్మల్ని పరిశీలన చేసుకుంటూ దయచేయండి. నెహమ్యా వర్షిప్ సెంటర్ కూడా మీరు దీవించి అనేక ఆశీర్వాదకరం చేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.
ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఇప్పటి వరకు లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యం వింటున్న, ఈ ఆరాధనలో పాల్గొంటున్న మీకందరికీ కూడా రక్షకుడైన మన రక్షకుడైన యేసయ్య నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మరొక పర్యాయం నెహమ్యా వర్షిప్ సెంటర్ ద్వారా దేవుని యొక్క వాక్యమును మీతో పాటు కలిసి ధ్యానం చేయడానికి, మీతో పాటు కలిసి పంచుకోవడానికి కృప చూపిన దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే బైబిల్స్ తీసి దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా ఆలకించవలసిందిగా, చదువుటకు ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ధ్యానం చేయబోతున్న మూల అంశం, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానాన్ని ఎప్పుడు ఎలా నెరవేరుస్తాడు? ఒకరి జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం, దైవ వాగ్దానం ఎప్పుడు ఎలా నెరవేర్చబడుతుంది? ఈరోజు వాక్యపు లోతుల్లో అనేకమైన ఆత్మ సంబంధమైన సత్యాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ వాక్యాన్ని, ఈ వర్తమానాన్ని ఎంచుకోవడం వెనుక ప్రాముఖ్యమైన ఉద్దేశం, మనము 2026 సంవత్సరం అంతంలో నడిపించబడ్డాం. జనవరి 1వ తారీఖు రాత్రికాల సమయంలో సంవత్సరాంతపు ఆరాధన ముగించిన తర్వాత దేవుని సన్నిధిలో మనం అనేకమైన వాగ్దానాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క క్రమాన్ని మనం పాటిస్తూ వస్తున్నాం. ఆ రాత్రి వాగ్దానాలు తీసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకుంటాం. కొంతమంది అయితే కొన్ని దినాలు కంటిన్యూస్గా ఆ వాగ్దానాన్ని పట్టుకొని వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అయితే రాను దినాలు గడుస్తున్న కొద్దీ దేవుడిచ్చిన వాగ్దానం విషయం నిర్లక్ష్యత వహిస్తూ దాన్ని ఎక్కడెక్కడో పెట్టేయడం, దాని గురించి ప్రార్థన చేయడం మానేయడం సహజంగా జరుగుతూ ఉంటాయి. అనేక సంఘాల్లో మనం గమనిస్తూ ఉంటాం కూడా. అయితే దేవుడు తన వాక్యం ద్వారా ఎందుకు ఒక వాగ్దానాన్ని ఇస్తాడు? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మనకిచ్చిన భరోసా, దేవుడు మనకిచ్చిన సపోర్ట్, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలే. వాటిలో వాగ్దానం మనం ఎంపిక చేసుకుని దానిని ఈ సంవత్సరం అంతా మనము కొనసాగించడానికి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కొన్ని సంఘాల్లో కుటుంబ వాగ్దానాలు, సంఘ వాగ్దానాలు, వ్యక్తిగత వాగ్దానాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది ఎంత మాత్రం తప్పు అని కాదు, కానీ మన పితరులు ఏ రీతికంటే ఈ యొక్క ఆజ్ఞను పాటిస్తూ వచ్చారో, ఈ యొక్క క్రమాన్ని పాటిస్తూ వచ్చారో, మనం కూడా వాటిని కొనసాగిస్తూ ఉన్నాం. అనేక మంది ఈ వాగ్దానాల విషయంలో విశ్వాసం ఉంచుతున్నారు కూడా. అయితే దేవుడు ఒక వ్యక్తి జీవితంలో వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని ఎప్పుడు ఎలా నెరవేరుస్తాడో ఒకసారి వాక్యంలో మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివినట్లయితే మనకు స్పష్టంగా అక్కడ అర్థమవుతుంటుంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొందుమని నిశ్చలముగా పట్టుకున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అనేక సందర్భాల్లో మనం ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుతూ ఉంటాం, వాక్య భాగాన్ని బోధిస్తూ ఉంటాం, అనేకులకు ఈ వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాం. ఏమని? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. నిజమే. భూమిలో మార్పు రావచ్చు, సృష్టిలో మార్పు రావచ్చు, భూమి ఆకాశములు గతించిపోయినా ఆయన మాట ఎప్పటికి కూడా గతించదు. భూమి ఆకాశములు మారిపోయినా ఆయన మాట ఎప్పటికి కూడా మార్చబడదు. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఒక వ్యక్తికి వాగ్దానం చేస్తే, బైబిల్లో అనేక మందికి అనేక రకాలుగా వాగ్దానాలు చేశాడు. అవి ఎలా నెరవేరాయని మీకు ముందు ఇస్తాను. ఒక వ్యక్తికి వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది దేవుని పాత్ర. ఏంటి? వాగ్దానం ఇచ్చి వాగ్దానము నెరవేర్చడం
దేవుని యొక్క పని, దేవుని యొక్క డ్యూటీ. అయితే ఎవరైతే వాగ్దానము పొందుకున్నారో, ఎవరికైతే దేవుడు వాగ్దానాన్ని అనుగ్రహించాడో వారి పని కూడా ఉన్నది. అక్కడే వాక్యంలో రాయబడి ఉంది. చాలాసార్లు దేవుడు చేయవలసిన పనిని మనము ప్రార్థన ద్వారా దేవునికి గుర్తు చేస్తాం, కానీ మనం చేయవలసిన పని మనము మర్చిపోతూ ఉంటాం. ఎప్పుడు దేవుడు ఒక వ్యక్తి జీవితంలో వాగ్దానాన్ని నెరవేరుస్తాడు? ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు రాత్రి సంవత్సరాంతపు ఆరాధన అయిపోయి జనవరి 1వ తారీఖులో మనం అడుగుపెట్టిన తర్వాత మనం కూడా వాగ్దానం తీసుకుపోతున్నాం. గత సంవత్సరంలో కూడా వాగ్దానం మనం తీసుకున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి వాగ్దానాలు తీసుకుంటూ వస్తూనే ఉన్నాం. అయితే ఆ వాగ్దానం, దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానం నెరవేర్చబడిందా అన్నదే ప్రశ్న. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం 365 రోజులకు తగిన వాగ్దానం దేవుడు నీకు అనుగ్రహించాడు. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడిందా లేదా నీవు పరిశీలన చేసుకోవాల్సిన సమయం. అనేక మంది జీవితాల్లో వాగ్దానాలు అలాగే ఉంటాయి, కానీ వారు మాత్రం కనబడరు. వాగ్దానాలు అలాగే ఇవ్వబడుతూ ఉంటాయి, వారు మాత్రం దేవునికి లోబడరు, దేవునికి విశ్వాసంగా కొనసాగరు, దేవుని చిత్తానుసారంగా కొనసాగరు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి జీవితాల్లో వాగ్దానాలు ఎలా నెరవేర్చబడతాయి? బైబిల్ గ్రంథంలో చూడండి, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఒక వాగ్దానం చేస్తే ఎప్పుడు నెరవేర్చబడింది, ఎలా నెరవేర్చబడింది అని మనం చూద్దాం. వాగ్దానం తీసుకోవడం గొప్ప కాదు, కానీ వాగ్దానం నెరవేర్చబడడం గొప్ప. వాగ్దానం నెరవేర్చుకోవడం గొప్ప. వాగ్దానం నెరవేర్చడానికి దేవుని చిత్తానికి అప్పగించడమే గొప్ప అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం ఎలా నెరవేర్చబడిందో మనం చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం మరియు 3వ వచనం చదివితే మనకు బాగా అర్థమవుతుంది. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రహాముతో చెప్పాడు. గమనించండి, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన గొప్ప వాగ్దానాలు ఒకటి మాత్రమే కాదు, కానీ ఆ వాగ్దానాలు అనేకమైన ఉన్నాయి. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నెరవేర్చుటకు ఆయన సమర్థుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడింది? చూడండి, అక్కడే వాక్య భాగం రాయబడి ఉంది. 1వ వచనం మరియు 4వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. వెళ్ళుము. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. దేవునికి మహిమ కలుగును గాక. గమనిస్తున్నారా? అబ్రహాము జీవితంలో దేవుడు గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు, అనేకమైన ఆశీర్వాదాలకు వారసుడయ్యే అవకాశం ఇచ్చాడు. అయితే ఎప్పుడు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు? ఎప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకున్నాడు? ఎప్పుడు ఆ వాగ్దానానికి అర్హుడయ్యాడు అనంటే గుర్తుంచుకోండి, ఎప్పుడైతే దేవుడు వాగ్దానాలను పక్కన పెట్టి దేవుడిచ్చిన ఆజ్ఞను పట్టించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఒక వ్యక్తి జీవితంలో దేవుడి యొక్క వాగ్దానం నెరవేర్చబడుతుందంటే, దేవుడు వాగ్దానంతో పాటు ఆజ్ఞ ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనము ఆ ఆజ్ఞను బట్టి జీవిస్తామో, ఆ ఆజ్ఞకు లోబడతామో, ఆ ఆజ్ఞకు శిరస్సు ఉంచుతామో, ఆ ఆజ్ఞానుసారంగా మన జీవితాన్ని లోకంలో కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేస్తామో, అప్పుడు మన జీవితంలో దేవుడు చేసిన ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. అక్కడ క్లియర్ గా రాయబడి ఉంది.
దేవుడు ఏ మాట అయితే చెప్పాడు, దేవుడు ఏ పని అయితే అప్పగించాడు, దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో దానిని తూచా తప్పకుండా చేశాడు అబ్రహాము. అప్పుడే దేవుడు తన జీవితంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడే. నిరీక్షణతో ఎదురు చూసి మనము ఒప్పుకున్నది కడవరకు పట్టుకుని ఉన్నామా? దేవుడు ఇవ్వనిది ఎవ్వరూ ఇవ్వలేరు. దేవుడి దగ్గర దొరకనిది మరి ఎక్కడా దొరకదు. మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగుననే గిఫ్ట్స్ ఆర్ సమ్టైమ్స్ కండిషనబుల్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇచ్చే బహుమానాలు, దేవుడు ఇచ్చే బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు కొన్నిసార్లు షరతులతో కూడుకున్నవి. వాక్యం సెలవిస్తుంది, నా యందు మీరు మీ యందు నా మాటలు ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. ఆలోచన చేస్తా ఉన్నారా? దేవుని యందు మనముండి దేవుని మాటలు మనలో మన యందు ఉంటే అప్పుడు మన ప్రార్థనకు జవాబు వస్తుంది. మీరు వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు, మీరు అన్నిజనుల వలె ప్రార్థన చేయొద్దు. దీస్ ఆర్ కండిషన్స్. దేవుడు ఇస్తున్న షరతులు. ఇక్కడ చూడండి, అబ్రహాం జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడింది? 4వ వచనంలో రాయబడిన మాట, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. వెళతాడు అని రాయలేదండి, వెళుతున్నాడు అని రాయలేదు, వెళ్ళిపోయాడు. పాస్ట్ టెన్స్. ఆలోచన చేస్తా ఉన్నారా? అబ్రహాము ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటకు లోబడి వెళ్ళాడో, అబ్రహాము ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు లోబడ్డాడో, తన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబడింది. వెళ్ళిన తర్వాతే నెరవేర్చబడింది, కానీ వెళ్ళక ముందు నెరవేర్చబడలేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ రాయబడిన మాట 2వ వచనం మరలా చదువుతాను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నాడే, కానీ ఆశీర్వాదకరంగా ఉన్నావు అన్నదా? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం, ఎప్పుడైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో, ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో, ఆజ్ఞకు లోబడి అబ్రహాము ముందుకు వెళ్ళాడు. కాబట్టి వాగ్దానం తన జీవితంలో నెరవేర్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనంలో కూడా ఈ మాటను మనం చూడొచ్చు. మరొక వ్యక్తిని మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం చదవండి సార్. అంతటా అహీయా ధరించుకుని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకుని 12 తునకలుగా చించి యెహోవాతో ఇట్లనెను, ఈ 12 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచి అష్టారోతు అను సీదోనీయుల దేవతకు, కెమోషువను మోబియాల దేవతకు, మిల్కోము అను దేవతలకు సొలొమోను తండ్రి అయిన నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు నా కట్టడలను ఆలోచన చేయండి, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకు ఇచ్చెదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకున్నందున ఇశ్రాయేలు గోత్రములో నుండి వానికి ఒక గోత్రము ఉండనిచ్చెదను. 37వ వచనం చదవండి. నేను నిన్ను అంగీకరించిన నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలు వారి మీద రాజువై ఉంటావు. తర్వాత నేను నీకు ఆజ్ఞాపించినదంతా ఆలోచన చేయండి. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి
అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని నా జరిగించుచు దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా సేవకుడైన దావీదు చేసినట్టు నా కట్టడలను నా ఆజ్ఞలను నా గైకొని ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని అప్పగించెదను. గమనిస్తున్నారా? ఈ 37వ వచనంలో యెరోబాముకి దేవుడు 120 సంవత్సరాలు సొలొమోను, సౌలు, దావీదు, సొలొమోను వీరు ముగ్గురు 120 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఇశ్రాయేలు రాజ్యము 2 భాగాలుగా విభజించబడడం జరుగుతుంది. 10 గోత్రాలు ఒకవైపు, మిగతా 2 గోత్రాలు ఒకవైపు, 20 రాజ్యాలు ఒకవైపు, 20 రాజులు ఒకవైపు, 19 రాజులు ఒకవైపుగా యూదా రాజ్యము ఇశ్రాయేలు రాజ్యముగా విడిపోవడం జరుగుతుంది. ఇశ్రాయేలు రాజ్యానికి మొట్టమొదటి రాజుగా యెరోబాము ఏర్పాటు చేయబడినట్లు మనము గమనించవచ్చు. ఈ యెరోబాముతో దేవుడు చెప్తున్న మాటలు ఏంటి తెలుసా? నీవు నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధులను, నా మాటను అంగీకరిస్తే, నా మార్గములో నడుచుకుంటే దావీదు కుటుంబాన్ని ఎలాగైతే స్థిరపరిచానో నీ కుటుంబాన్ని కూడా, దావీదు రాజుని ఎలాగైతే స్థిరపరిచానో నీ సింహాసనాన్ని కూడా నేను స్థిరపరుస్తాను, శాశ్వతంగా స్థిరపరుస్తాను, ఇశ్రాయేలులందరినీ కూడా నీకు అప్పగిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానము చేశాడు. చాలా మంది వాగ్దానాన్ని ముందు పెడతారు కానీ దేవుని ఆజ్ఞను పక్కన పెడతారు. ఎప్పుడైతే వాగ్దానాన్ని ముందు పెట్టి ప్రార్థించడం ప్రారంభించి దేవుని ఆజ్ఞను పక్కన పెడతామో మన జీవితంలో ఆ వాగ్దానము నెరవేర్చబడదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా మనం చూద్దాము, నిర్గమాకాండము 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 17వ వచనం చదవండి ఎవరైనా. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెర్జీయులు, హివ్వీయులు, మోయాబీయులు దేశమునకు మిమ్మును రప్పించదని సెలవిచ్చిదనని వారితో చెప్పుము. గమనిస్తూ ఉన్నారా? ఐగుప్తు దేశంలో నివసిస్తున్న ఇశ్రాయేలీయుల బాధను దేవుడు చూశాడు. చూడటం మాత్రమే కాదు, ఆ బాధలో నుండి వారిని, ఆ శ్రమల్లో నుండి వారిని, ఆ బానిసత్వంలో నుండి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనాను దేశానికి నడిపిస్తానని వాగ్దానం చేశాడు. అక్కడ మాత్రమే కాదు, 7వ వచనాన్ని చదివితే మనకు బాగా అర్థమవుతుంది. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరణ వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశములకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేస్తా ఉన్నారా? వారి యొక్క బానిస బ్రతుకును దేవుడు చూశాడు, వారి యొక్క బాధను దేవుడు చూశాడు, వారి యొక్క మరణం దేవుడు విన్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్న మాట, మీరు శ్రమల్లో, మీరు బాధల్లో, మీరు కష్టాల్లో, మీరు వ్యాధుల్లో, మీరు అవమానాల్లో, మీరు నిందల్లో, మీరు బానిసత్వంలో ఉండరు. పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనాను దేశానికి మీరు నడిపించబడతారని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే వారి జీవితంలో ఆ వాగ్దానము నెరవేర్చబడిందా లేదా అని మనము గమనిద్దాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వారి జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం, ఐగుప్తు నుంచి వారు పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనాను నడిపించబడ్డారు లేదా మనము జ్ఞాపకం చేసుకుందాం. చదవండి ఒకసారి.
యెహోవా వారికిని యెహోవా వారికిని వారి వారి సంతానములకు సంతానములకును దయచేసనని దయచేసేదనని మీ పితరులతో మీ ప్రమాణం చేసిన పితరులతో దేశం ప్రమాణము చేసిన దేశమున అనగా అనగా పాలు తేనెలు ప్రవహించే పాలు దేశమున తేనెలు ప్రవహించు దేశమున మీరు మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు దీర్ఘాయుష్మంతులగునట్టును నేను ఈ దినమున నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించి మీకు ఆజ్ఞలన్నిటినీ ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు మీరు గైకొనవలెను. గైకొనవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనాను నడిపించబడతారు అంటే దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు గైకొని వాటి ప్రకారం వారి జీవితం కొనసాగుతున్నప్పుడు వారు కనాను దేశంలో అడుగు పెడతారు అని దేవుడు చెప్పాడు. అయితే వారు అడుగు పెట్టారా లేదా అని మనము జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే వారు పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టారా, లేకపోతే వారి జీవితం ఏ రీతిగా కొనసాగిందో మనము చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. యెహోవా మనకు ఏ దేశము ఇచ్చేదని వారి పితరులతో ప్రమాణం చేసెనో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి ఉండెను. గమనించండి, ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. ఏమని తెలుసా? మీరు మీ బాధల నుంచి, మీ శ్రమలో నుంచి, మీ బానిసత్వం నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశమై ఉన్న కనానుకి నడిపించబడతారు అని వాగ్దానం చేశాడు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏం తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశములకు నేను వారిని నడిపించను కాదు కదా, వారి కంటికి కూడా చూపింపను అని యెహోవా ప్రమాణం చేశాడు. మళ్ళా ఎందుకు అనంటే ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున. గమనిస్తున్నారా? సుమారు దరిదాపు 22 లక్షల మంది కంటే పైగా నడిపించబడిన ఆ ప్రజలు దేవుని మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యంలో సంచరించుచూ వచ్చేది. చూసారా? వాగ్దానం చేసిన దేవుడు ఏం మారలేదు. ఎవరి నిమిత్తమైతే, ఎవరి కోసమైతే దేవుడు వాగ్దానం చేశారో వాళ్ళే మారిపోయారు. బానిసత్వం నుంచి బయటికి రాగానే, బాధ నుంచి బయటికి రాగానే, శ్రమ నుంచి బయటికి రాగానే, కరోనా నుంచి బయటికి రాగానే దేవుని మర్చిపోయారు. దేవుని మాటను వారు వినలేదు. కాబట్టి దేవుడు 40 సంవత్సరాలు వారిని అరణ్యంలో నడిపిస్తూ సణుగుకుంటూ ఉన్నారు. కాబట్టి సంహారభూత చేతిలో సంహరించబడ్డారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడలేదు. ఎందుకంటే లక్షల మందికి బయటకు వచ్చిన ఆ ఇశ్రాయేలీయులు ఇద్దరు మాత్రమే పాలు తేనెలు ప్రవహించే దేశంలో నడిపించబడినట్లు, యెహోషువ కాలేబులు మాత్రమే కనాను దేశంలో నడిపించబడినట్లు మనం గమనించవచ్చు. మరి వారందరూ ఏమయ్యారు? దేవుని మాట వినలేదు కాబట్టి, దేవుని ఆజ్ఞకు లోబడలేదు కాబట్టి వారి ప్రాణాలు కోల్పోయారు. ఆ దేవుడి ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడలేదు. సహోదరి, ఎన్నో సంవత్సరాల నుంచి, సహోదరుడా, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో ఏళ్ళ నుంచి వాగ్దానం తీసుకుంటూనే ఉన్నా. అయితే నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడలేదా? ఎందుకు నెరవేర్చబడలేదు అంటే నీవింకా దేవుని మాటకు లోబడలేదేమో, దేవుని ఆజ్ఞను అనుసరించి నీ జీవితాన్ని కొనసాగించుకోవడం లేదేమో. ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఎప్పుడు దేవుని వాగ్దానం నెరవేర్చబడుతుందంటే మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు లోబడతామో, దేవుని మాటకు లోబడతామో, అప్పుడు మన జీవితంలో దేవుని ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆజ్ఞను పాటించలేదు కాబట్టి వారు అరణ్యంలో చనిపోయారు, నశించిపోయారు. 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నా వారి జీవితాల్లో మార్చబడలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి నడిపించబడుతూ ఉన్నా నీ జీవితం ఇంకా దేవునికి సమర్పించుకోలేదేమో, నీ జీవితంలో దేవుని వాగ్దానం నెరవేర్చబడలేదేమో. ఒకసారి నీవు పరిశీలన చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుని వాగ్దానం అలాగే ఉంది, కానీ ఆ వాగ్దానం పొందుకోవడానికి వారు భూమి మీద లేరు. కారణం ఏంటంటే దేవుని వాగ్దానం పొందుకునేవారు అరణ్యంలో దేవుని మాట వినక నశించిపోయినట్లు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనము చూడగలం. మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞకు లోబడితే, దేవుని ఆజ్ఞను పాటిస్తే వాగ్దానం నెరవేర్చబడుతుంది. చివరిగా నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రెండవదిగా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం ప్రకారం
నిరీక్షణ కలిగి ఉంటే దేవుని వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఇన్స్టెంట్ కాఫీ లాగా దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నావేమో, నిరీక్షణ, ఓర్పు, సహనం మనకు ఎంతైనా అవసరమైనది. దేవునికి తెలుసు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో. దేవునికి తెలుసు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో. తల్లి గర్భములు మనం పిండంగా ఉన్నప్పుడే, నియమించబడిన దినముల్లో ఒక్కటైనా కాకముందే మన జీవితం అంతా దేవునికి తెలుసు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా, నిరీక్షణ కలిగి ఉంటే వాగ్దానం నెరవేర్చబడుతుంది. మూడవదిగా, పరీక్షలో అనగా శోధనలో మనము జయిస్తే, శోధనలో మనము గెలిస్తే వాగ్దానం నెరవేర్చబడుతుంది. వాగ్దానం పట్టుకుంటాం. ఆ వాగ్దానం పట్టుకున్న వెంటనే వాగ్దానాన్ని నమ్ముతాం, విశ్వసిస్తాం, వాగ్దానాన్ని గుర్తుంచుకుంటాం, దేవుని ఆజ్ఞానుసారంగా కొనసాగుతూ ఉంటాం, నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటాం, ఓర్పుతో సహనంతో ఎదురు చూస్తూ ఉంటాం. అయితే ఆ వాగ్దానం నెరవేర్చబడడానికంటే ముందుగా ఎన్నో పరీక్షలు, ఎన్నో శోధనలు, దారి తప్పిపోయే ఎన్నో అవకాశాలు. 75 సంవత్సరాల వయసులో వాగ్దానం పొందుకున్న అబ్రహాము 25 సంవత్సరాల విశ్వాసాన్ని కాపాడుకుంటూనే వచ్చాడు. కాబట్టి విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. ఓర్పుతో ఎదురు చూశాడు, సహనంతో ఎదురు చూశాడు. ఎన్నో తప్పిపోయే అవకాశాలు ఎదురయ్యాయి. దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబడాలంటే పరీక్షలు, శోధనలో మనం గెలిచేవారుగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో వాగ్దానం నెరవేర్చబడుతుంది. తలలో ఉంచుతాం, ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు. ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, మరి కొద్ది దినాల్లో నేను దేవుని వాగ్దానం తీసుకుని పోతున్నా. ఎన్నో సంవత్సరాల నుంచి వాగ్దానం తీసుకుంటూనే ఉన్నా. నీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేరాలంటే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఆయన మారడు. ఆయన మాట మారదు. భూమి ఆకాశములు గతించిపోయిన ఆయన మాట ఎప్పటికీ మారదు. ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన. అయితే నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను పాటిస్తావు, దేవుని మాటకు లోబడతావు, దేవుని వాక్యానుసారంగా జీవితాన్ని కొనసాగించుకుంటావు, నిరీక్షణతో, ఓర్పుతో, సహనంతో ఎదురు చూస్తావు, అటువంటి పరిస్థితులు ఎదురయ్యే పరీక్షల్లో, శోధనలో గెలుస్తూ ముందుకెళ్తావు, సహిస్తూ ముందుకెళ్తావు, క్షమిస్తూ ముందుకెళ్తావు, ప్రేమ చూపుతూ ముందుకెళ్తావు. వాగ్దానం నీ జీవితం నెరవేర్చబడుతుంది. నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. ప్రార్థన చేసుకో. దేవుడు చేసిన వాగ్దానం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావేమో, దేవుడు నిన్ను పిలిచిన పిలుపు నిర్లక్ష్యపరుస్తూ ఉన్నావేమో. వాక్యమైన దేవుడు, ఆయన వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు, వాక్యం ద్వారా తన పరిచయకు నియమిస్తూ ఉన్నప్పుడు నిర్లక్ష్యపరుస్తూ ఉన్నావేమో. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమగల యేసయ్యా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలు కూడా ఈ రీతిగా తండ్రి నెహమ్యా వర్షిప్ సెంటర్ ద్వారా నిన్ను స్తుతించడం, గణపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశం బట్టి నీకు వందనాలు. అయ్యా, మేమైతే అర్హులం కాదు నిన్ను ఆరాధించటకు. అయ్యా, మేమైతే యోగ్యులం కాదు నీ వాక్యాన్ని ధ్యానం చేయటకు. కేవలము నీ కృప, కేవలము నీ ప్రేమ, కేవలము నీ త్యాగం, కేవలము నీ కనికరం, కేవలము నీ దయ. ఈరోజు ఈ రీతిగా పరిశుద్ధులను మనం ఆరాధించగలుగుతున్నామంటే, సజీవమైన వాక్యాన్ని ధ్యానం చేయగలుగుతున్నామంటే మా వల్ల కలిగింది కాదు, కేవలం నీ కృప మాత్రమే యేసయ్యా. అయ్యా, రాబోతున్న దినాల్లో మేము వాగ్దానం తీసుకోబోతున్నాం. అనేక సంవత్సరాల నుంచి వాగ్దానం తీసుకుంటూనే వస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. తీసుకుంటున్న వాగ్దానం విషయంలో నిర్లక్ష్యత వహిస్తూ ఉన్నామేమో, నిర్లక్ష్యత భావంలోకి వెళుతున్నామేమో, దయతో మమ్మల్ని క్షమించండి. ఆజ్ఞను పాటిస్తే, నీ మాట వింటే వాగ్దానం నెరవేర్చబడుతుందని, వాగ్దానం వైపు చూడకుండా నీ మాట వైపు చూసే కృపనివ్వండి. నీవిచ్చిన ఆజ్ఞ వైపు చూసే కృపనివ్వండి. నీవు నడిపించే మార్గము వైపు చూసే కృపనివ్వండి. అలాగున్నది దేవా, నిరీక్షణతో, విశ్వాసముతో, ఓపికతో, సహనముతో ఎదురు చూసే భాగ్యమునివ్వండి. ఏ సమయమున ఏమి ఇవ్వాలో నీకు సమస్తము తెలుసు ప్రభువా. నీవిచ్చేంత వరకు ఓపికతో బలిష్టమని హస్తపరిడి కింద దాచబడే కృపనివ్వండి. అలాగున్నదే ప్రభువా, నిరీక్షణతో, విశ్వాసముతో, ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఎన్నో పరీక్షలకు నడిపించబడుతుంటాం. అవి మా మేలుకి. ఎన్నో ఓటములకు నడిపించబడుతుంటాం, ఎన్నో అవమానాలకు నడిపించబడుతుంటాం, ఎన్నో నిందలకు నడిపించబడుతుంటాం. అవి మా విశ్వాసపు స్థాయికి పెంచడానికేనండి, నూరంతల ఫలం ఇవ్వడానికేనండి,
నూరంతర వృద్ధి పొందించడానికేనని, సంపూర్ణత పరిపూర్ణత తీసుకుని వెళ్ళడానికి విశ్వసించే కృప మాకు దయచేయండి. వాటిని భరించే శక్తినివ్వండి. వాటిని భరించే శక్తిని మాకు ఇస్తూ నీ వైపు చూసే కృపను ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలు వాక్యం ఉందా, వాగ్దానం విషయంలో తీసుకుని పోతున్న వాగ్దానం విషయం జాగ్రత్తగా జీవించే భాగ్యం దయచేసి ప్రార్థిస్తాం. మరొకసారి నెహమ్యా వర్షిప్ సెంటర్ని దీవించమని ప్రార్థన చేస్తూ, యేసు నామములో పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా విస్తరించబడును గాక. ఈ వాక్యమున్న ప్రతి ఒక్కరి బిడ్డ యేసు నామములో తండ్రి నీకు లోబడును గాక. నిరీక్షణతో, విశ్వాసంతో, ఓపికతో ఎదురు చూచును గాక. పరీక్షలో, శోధనలో విజయాన్ని పొందుకును గాక. అలాగే తండ్రి ఈ పరిచయం సహకరించిన సంఘ బిడ్డలు కూడా మీరు దీవించవద్దని చెప్పి ప్రార్థన చేసి, నువ్వెంతో ఫలభరితమైన దయచేసి మీరు పొందమని, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరలా మరి యొక్క సమయంలో తండ్రి నెహమ్యా వర్షిప్ సెంటర్ ద్వారా మీరు ఆరంభించే భాగ్యం దయచేసి ప్రార్థిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యున సహాయ సహవాసం మీకు, మీ కుటుంబాలకు, నెహమ్యా వర్షిప్ సెంటర్ యాజమాన్యానికి, సహకరించిన సంఘ బిడ్డలకు, అలాగనే అత్యంత ప్రాముఖ్యంగా వాక్యం విని వాగ్దానం చేసిన వాడు సమర్థుడు, నమ్మదగిన వాడు అని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఆజ్ఞకు లోబడాలి, నిరీక్షణ ఎదురు చూడాలి. అలాగనే పరీక్షలో, శోధనలో గెలవాలి అని తీర్మానం చేసిన ప్రతి బిడ్డకు ఆయన రాకడ పర్యంతం ఆయన కృప తోడి నడిపించి వర్తన చేసి వాక్యానుసారమైన జీవితంతో నూతన సంవత్సరంలో నడిపించబడుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీకేమైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మీ అందరి వరకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అన్నా. థ్యాంక్ యూ.